మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి 7 సంవత్సరాలు గడుస్తున్నప్పటికి కూడా మరి ఇప్పటికీ కూడా ఆ కేసుకు సంబంధించి నివృత్తి తేలినటువంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి. మరి ఇప్పటికీ ఆ కేసుకు సంబంధించి ఎవరు ఏ రాజకీయ కక్షతో మరి హత్య చేయించారు, ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, ఎవరి ద్వారా ఈ వ్యవహారం అంతా నడిచింది, అసలు ఎవరు చెప్తే వీళ్ళందరూ కూడా ప్రధాన నిందితులుగా ఉన్న వీళ్ళందరూ కూడా మరి వివేకాన్ని హత్య చేయడానికి మరి వాళ్ళు సుఫారీ తీసుకున్నారని చెప్పి ఇవన్నీ కూడా నివృత్తి తేలినటువంటి సందేహాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి, ప్రశ్నలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పేసి మనం అందరికీ తెలిసిన విషయమే. మరి అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు దాదాపుగా సుమారు 7 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి విరామం తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు చివరి దశకు వచ్చిందంటే ఎస్, ఖచ్చితంగా చివరి దశకు వచ్చిందనే మనం క్లియర్గా అందరూ కూడా తెలుసుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్కి సంబంధించిన అధికారులు మొత్తం కూడా ఏకకాలంలో దాదాపుగా 7 చోట్ల అవినాష్ రెడ్డికి సంబంధించి హైదరాబాద్ కానీ, కడప కానీ, పులివెందులు కానీ పలానా చోట్ల 7 చోట్ల కూడా మరి ఏకకాలంలో సోదాలు చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కానీ, లేకపోతే దస్తగిరి కావచ్చు, ఎర్ర గంగిరెడ్డి కావచ్చు, లేదంటే సునీల్ యాదవ్ లాంటి వాళ్ళని కూడా సుదీర్ఘంగా 6 నుంచి 8 గంటలు 9 గంటల పాటు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు మరి నిన్న విచారించినటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా అవినాష్ రెడ్డి ఇంట్లోంచి కొన్ని కీలకమైనటువంటి పత్రాలతో పాటు మరొక 25 లక్షల రూపాయల నగదును, అలాగే ఒక 2 బ్యాంకు లాకర్లను, డిజిటల్కి సంబంధించి ఎలక్ట్రానిక్కి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలను కూడా మరి వాళ్ళు కొన్ని పత్రాలను కూడా సేకరించడం జరిగింది. దాని తదనుగుణంగా అదేవిధంగా ఎవరైతే అప్రూవ్గా మారినటువంటి దస్తగిరి ఉన్నాడో దస్తగిరి దగ్గర నుంచి కూడా దాదాపుగా 1400 పేజీల ఒక డాక్యుమెంట్ని కూడా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనయుడైనటువంటి డాక్టర్ చైతన్య రెడ్డిని కూడా కడప నుంచి కూడా పులివెందుకు పిలిపించుకొని దాదాపుగా ఒక 3 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపిన పరిస్థితి. ఎందుకు అంటే 2023లో దేవిరెడ్డి చైతన్య రెడ్డి మరి మెగా వైద్య శిబిరం పేరుతో కడప సబ్ జైలుకి వెళ్ళి మరి అక్కడ ఎవరైతే అక్కడ కడప సబ్ జైల్లో ఉంటున్నటువంటి దస్తగిరిని కలిసి నువ్వు ఏవైతే బయటికి చెప్పినటువంటి నిజాలు ఉన్నాయో ఆ నిజాలు మొత్తం కూడా సిబిఐకి చెప్పిన నిజాలు మొత్తం కూడా తప్పు. ఎందుకంటే అప్పటికి సిబిఐకి ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నా మీద గట్టిగా ఒత్తిడి తీసుకొచ్చేటప్పటికి నేను ఈ రకంగా ఒప్పుకున్నా అని చెప్పేసి, అలా నువ్వు చెప్తే నీకు ఒక 20 కోట్ల రూపాయలు నీకు ఇస్తామని చెప్పేసి దేవిరెడ్డి చైతన్య రెడ్డి మరి దస్తగిరిని బెదిరించినటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ సిబిఐ అధికారులు ఇంతకుముందు గతంలోనే విచారించిన పరిస్థితి. అదే రకంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా వీళ్ళందరినీ సుదీర్ఘంగా కూడా విచారించి ప్రాథమికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు నిన్న కొన్ని కీలకమైనటువంటి విషయాలతో పాటు కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పి వస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం. మరి అదే సమాధానం అంటే ఇప్పుడు దీంట్లో ఈ వైఎస్ వివేక హత్య కేసు సంబంధించి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రెండు కూడా చాలా కీలకమైనటువంటి ప్రాధాన్యత కూడినటువంటి 2 సంస్థలు కూడా. ఎందుకంటే ఒక క్రిమినల్ అఫెన్స్ గురించి, హత్య ఎలా జరిగింది, దాని యొక్క క్రిమినల్ అఫెన్స్ ఏంటనేది తెలుసుకోవడానికి సిబిఐ ఎంక్వైరీ మొత్తం కూడా పూర్తి చేసుకుని దాని ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దాదాపుగా 3 ఛార్జ్ షీట్లు కూడా మరి ప్రభుత్వానికి సమర్పించినటువంటి హైకోర్టుకి సంబంధించినటువంటి పరిస్థితి. మరి అదే రకంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలో దిగి దీనికి సంబంధించి అంటే సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొన్న విధంగా అంటే ఖచ్చితంగా ఇది వైఎస్ వివేకానంద రెడ్డిది రాజకీయ హత్య. ఎందుకు అంటే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కానీ, లేకపోతే అవినాష్ రెడ్డి కావచ్చు, లేకపోతే భాస్కర్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి కూడా మరి వైఎస్ వివేకానంద రెడ్డి ఇప్పుడు రాజకీయ ప్రతినిధిగా మారిన పరిస్థితి. భవిష్యత్తులో కూడా ఆధిపత్యం అంతా కూడా కడప జిల్లాలో కానీ లేదా పులివెందుల్లో కూడా ఆధిపత్యం అంతా కూడా వైఎస్ వివేకానంద రెడ్డిదే ఆధిపత్యం ఉంటుంది, మనందరం కూడా జీరోగా మారిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పి రాజకీయంగా వైఎస్ వివేకానంద రెడ్డి అంటే కోపంగా చాలా బాధతో చాలా కోపంగా ఉన్నటువంటి పరిస్థితి, అలాగే అసంతృప్తిగా ఉన్న పరిస్థితి కూడా. ఎవరైతే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కానీ, కడప ఎంపీ అవినాష్ రెడ్డి కానీ, లేదంటే అతని తండ్రి భాస్కర్ రెడ్డి కానీ, ఎందుకంటే గత కొన్ని దశాబ్దాలుగా కూడా పులివెందుల్లో కానీ కడప జిల్లాలో కానీ వైఎస్ రాజారెడ్డి ఎవరైతే ఉన్నారో వైఎస్ రాజారెడ్డికి సంబంధించి ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారో ఆ రాజశేఖర రెడ్డి కుటుంబానికి సంబంధించిన మొత్తం ఉండవు రాజారెడ్డి ఫ్యామిలీ మొత్తమే రాజకీయ ఆధిపత్యం చలాయించుకుని వస్తున్న పరిస్థితి. మరి ఎవరైతే రాజశేఖర రెడ్డి మరణానంతరం మరి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు కూడా మరి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ముఖ్యంగా ఎక్కువగా మరి ఆ నియోజకవర్గంతో కానీ ఆ జిల్లాతో కానీ ఎక్కువ సంబంధాలు ఉన్న వ్యక్తి మరి వైఎస్ వివేకానంద రెడ్డి. మరి ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డిని గెలిపించినా, ఎమ్మెల్యే గెలిపించినా, లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎంపీగా గెలిపించినా, మొన్న అవినాష్ రెడ్డి ఎంపీగా గెలవడానికి కూడా మరి వివేకానంద రెడ్డే కారణం. కాబట్టి వీటన్నింటినీ చూస్తే భవిష్యత్తులో రాజకీయంగా మనకు అడ్డొస్తాడని చెప్పి పూర్తి రాజకీయ కక్షతోనే వీళ్ళ ముగ్గురు కలిపి వేసినటువంటి పథకం అని చెప్పి క్లియర్గా సిబిఐ ఛార్జ్ షీట్లో పేర్కొంది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా వివేక హత్యకి సంబంధించి కూడా 40 కోట్ల రూపాయల సుఫారీ కూడా వ్యవహారం మనీ ట్రయల్ నడిచిందని చెప్పేసి చెప్పింది. అదే రకంగా కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి దస్తగిరి ఎవరైతే అప్రూవల్గా మారి సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో కూడా దాదాపుగా నాకు ₹1 కోటి అంటే ఒక్కొక్కళ్ళకి ఇది ఒక 40 కోట్ల రూపాయల వ్యవహారం,
దాంతోపాటుగా మేము హత్య చేస్తే, వివేకానంద రెడ్డిని హత్య చేస్తే మాకు 5 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఎర్రగంగిరెడ్డి చెప్పినట్టుగా, మరి ఎర్రగంగిరెడ్డి పంపిస్తే సునీల్ యాదవ్ అనే వ్యక్తి అడ్వాన్స్గా 1 కోటి రూపాయలు తనకు తీసుకొచ్చి ఇచ్చినట్టుగా, ఆ 1 కోటి రూపాయల నుంచి ఒక 25 లక్షలు సునీల్ యాదవ్ తీసుకుని మిగతా ఉన్నటువంటి 75 లక్షలు కూడా ఎవరైతే దస్తగిరి ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో సయ్యద్ మొన్నా అని చెప్పేసి తన తల్లి పేరిట ఒక 45 లక్షల రూపాయలు క్యాష్ని కానీ మిగతా బంగారం కానీ కూడా ఏ ఆధారం లేనటువంటి వ్యవహారం మొత్తం కూడా సిబిఐ మరి ఆ లాకర్ను ఓపెన్ చేసి ఆ డబ్బుని బంగారం కూడా మరి హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి. దీని దృష్ట్యా చూస్తే సిబిఐ క్లియర్గా చెప్పింది. దీనికి సంబంధించి చెవిరెడ్డి ఎవరైతే ఉన్నారో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తన తండ్రి భాస్కర్ రెడ్డి, వీళ్ళకి రాజకీయ కక్ష ఎవరికి వైఎస్ వివేకానంద రెడ్డి అంటే, అందువల్ల వీళ్ళ ప్రమేయంతోనే దాదాపుగా 40 కోట్ల వ్యవహారంతోనే ఇదంతా వ్యవహారం జరిగిందని చెప్పి క్లియర్గా సిబిఐ ఎప్పుడో కూడా దీనికి సంబంధించి పూర్తి విచారణ పూర్తయింది. అంటే సిబిఐ విచారణ పూర్తయిపోయింది. గతంలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయట్లని చెప్పి పలుమారన్నా కూడా ఇంకా ఈ కేసులు వివేకానంద రెడ్డి హత్య కేసు సంబంధించి మేము ఎంక్వైరీ చేయడానికి ఏమీ లేదు, మేము ఆల్రెడీ అందరికీ దీనికి సంబంధించిన ఎవరైతే నిందితులు ఉన్నారో సాక్షులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన డేటా కూడా మొత్తం కూడా సేకరించడం జరిగిందని చెప్పి సిబిఐ గతంలోనే చెప్పింది. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు వ్యవహారం వచ్చింది. ఇప్పుడు ఇది క్రిమినల్ అఫెన్స్ ఉంది కాబట్టి, అంటే క్రిమినల్ అఫెన్స్ ఉన్నప్పుడు సిబిఐ వ్యవహారం చేస్తే ఆ క్రిమినల్ అఫెన్స్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనీ ట్రయల్ వ్యవహారం ఉందో ఆ మనీ ట్రయల్ వ్యవహారం మొత్తం కూడా గుట్టు విప్పేటువంటి వ్యవహారంకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలో దిగింది. ఆల్మోస్ట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా కీలకమైనటువంటి నిజాలు, కీలకమైనటువంటి దస్త్రాలు మొత్తం కూడా మరి హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి. అంటే ఈ రకంగా చూసుకుంటే ఇటు సిబిఐ ఛార్జ్షీట్ కానీ, ఇటు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ నిన్న వచ్చిన సోదాలు కానీ ఇవన్నీ చూసుకుంటే వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఖచ్చితంగా కూడా ఆయన ఆత్మ శాంతించేలాగా మరి ఎవరైతే సునీతారెడ్డి ఉన్నారో వివేక కుమార్తె తన పోరాటానికి కూడా ఖచ్చితంగా కూడా ఫలితం రాబోతుందని చెప్పేసి మనకు వస్తున్నటువంటి విశ్వసనీయ సమాచారం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో వివేకానంద రెడ్డి హత్య జరిగిన తర్వాత కొన్ని నెలలకే మరి అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం పోవడం, మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా తనకున్నటువంటి ముఖ్యమంత్రి పలుకుబడితో ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో అవినాష్ రెడ్డికి సంబంధించి కూడా దాదాపుగా 2-3 సార్లు కూడా సిబిఐ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేద్దామన్నా కూడా మరి వాళ్ళందరూ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి, సిబిఐ ఆఫీసర్లు కానీ వాళ్ళందరూ కూడా ప్రతిఘటించిన పరిస్థితి. అందువల్ల గడిచిన 5 సంవత్సరాల్లో మరి కేంద్ర స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తన తమ్ముడు అవినాష్ రెడ్డి కాపాడుకోవడానికి చాలా తాపత్రయపడిన సందర్భం. అందువల్ల గడిచిన 5 సంవత్సరాల్లో మరి సిబిఐ కానీ ఈడీలు కానీ ఎవరు కూడా వచ్చి అవినాష్ రెడ్డి కానీ లేకపోతే కీలకమైనటువంటి నిందితులు కానీ ఎవరిని కూడా విచారించి పూర్తి వాస్తవాలు కూడా వెల్లడించి తీసుకునేటువంటి పరిస్థితి గడిచిన 5 సంవత్సరాలు లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఈ కేసుకు సంబంధించి పూర్తిగా వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ బాధితులు ఉన్నారో వాళ్ళ బాధితుల పక్షాన మరి సునీతారెడ్డి చేస్తున్నటువంటి పోరాటానికి సంబంధించి ఇలా పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సునీతారెడ్డి గారికి సపోర్ట్ చేసి చనిపోయినటువంటి మరి వివేకానంద రెడ్డి గారి ఆత్మకు శాంతి కలిగేలాగా ఎవరైతే సునీతారెడ్డి గారి పోరాటానికి సంబంధించి సునీతారెడ్డి గారికి న్యాయం చేసే విధంగా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజున నిర్ణయం తీసుకున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి చూసుకుంటే మరి గతంలోనే సిబిఐ తీసుకుంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సమయంలో ఆ రోజు రాత్రి కూడా వివేకానంద రెడ్డి గారి ఇంటికి సంబంధించి వైఫైకి ఈ 4-5 ఎవరైతే నిందితున్నారో వాళ్ళ ఫోన్లు మొత్తం కూడా కనెక్ట్ అయిన పరిస్థితి. అదే రకంగా వీళ్ళందరితో పాటుగా మరి ఎవరైతే అవినాష్ రెడ్డి ఉన్నారో అవినాష్ రెడ్డికి ఫోన్ సంబంధించి కూడా గూగుల్ హ్యాంగ్ డేటా తీసినప్పుడు అవినాష్ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. అవినాష్ రెడ్డికి ఫోన్కి సంబంధించి కూడా మరి వీళ్ళందరూ కూడా అర్ధరాత్రి వరకు కూడా వీళ్ళందరితో అవినాష్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అదే రకంగా అవినాష్ రెడ్డికి సంబంధించి రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతంలో అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి భారతిరెడ్డితో ఫోన్ కాల్ మాట్లాడారని చెప్పేసి, అంటే ఆ నైట్ మొత్తం కూడా వాళ్ళ ఫోన్లు యాక్టివ్లో ఉన్నాయని చెప్పేసి గూగుల్ హ్యాంగ్ ద్వారా పూర్తి సమగ్రమైన సమాచారం ఆల్రెడీ సిబిఐ తీసుకున్న విషయం. అందువల్ల ఇవన్నీ పరిగణించినటువంటి సిబిఐ వేసినటువంటి ఆ ఛార్జ్షీటు లేకపోతే ఎఫ్ఐఆర్ ఆధారంగా కూడా ఈ రోజున ఈడీ ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగటం, ఈ పూర్తి గుట్టు కూడా అంటే క్రిమినల్ అఫెన్స్కి సంబంధించిన గుట్టు, ఎవరు చేశారు, ఎవరు చేయించారు, అలాగే డబ్బు ఎంత ఇచ్చారు, ఎవరు ఇచ్చారనే గుట్టు, ఈ 2 గుట్లు కూడా త్వరలో బయటపడే అవకాశం ఉంది. కానీ ఇదంతా శివశంకర్ రెడ్డి కేంద్రంగా నడుస్తున్నటువంటి వ్యవహారం. మరి శివశంకర్ రెడ్డికి 40 కోట్ల రూపాయలు ఎక్కడివి? 40 కోట్లు అంటే శివశంకర్ రెడ్డి వివేకానంద రెడ్డిని హత్య చేస్తే శివశంకర్ రెడ్డికి వచ్చేటువంటి ఆర్థికపరమైన ప్రయోజనం ఏంటి, రాజకీయపరమైన ప్రయోజనం ఏంటి, వ్యక్తిగతమైన ప్రయోజనం ఏంటి? శివశంకర్ రెడ్డికి ఎటువంటి ప్రయోజనం లేదు. ఎవరికి ఉంది ప్రయోజనం? అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి ఉంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ గుత్తాధిపత్యం పోయి వైఎస్ వివేకానంద రెడ్డి గుత్తాధిపత్యం పోయి భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి యొక్క ఫ్యామిలీ గుత్తాధిపత్యం, మరి రాజకీయ ఆధిపత్యం, వ్యవహారం కూడా ఆర్థిక ఆధిపత్యం ఉంటుందని చెప్పి వాళ్ళకి మాత్రం లాభం. కాబట్టి ఇవంతా కూడా ఇప్పుడు అవినాష్ రెడ్డికి వెళ్ళి చూపిస్తున్న పరిస్థితి. మరి అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడు అయితే మరి అవినాష్ రెడ్డి ఒక్కడే తన రాజకీయం కోసం, తన ఆర్థికం కోసం, రాజకీయం కోసం మరి వివేకానంద రెడ్డిని చంపాడా?
లేదంటే మరి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ భారతిరెడ్డి కానీ వాళ్ళ రాజకీయ ఆధిపత్యం కోసం చెప్పి పూర్తిగా అవినాష్ రెడ్డి ఫ్యామిలీకి భాస్కర్ రెడ్డి ఫ్యామిలీకి పూర్తిగా ఈ కడపను కానీ పులివెందులు కానీ అప్పచెప్పే ఉద్దేశం మీద మరి రాజకీయంగా ఆర్థికంగా కూడా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు ఏమన్నా చంపమని వైఎస్ వివేకానంద రెడ్డిని చంపమని అవినాష్ రెడ్డికి చెప్పారు. అందుకే అవినాష్ రెడ్డి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో చెప్పించి ఈ నలుగురు ఎవరైతే సునీల్ యాదవ్ కానీ ఎర్రగంగిరెడ్డి కానీ లేకపోతే దస్తగిరి కానీ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అందరూ కలిసి కూడా మరి వివేకానంద రెడ్డిని హత్య చేశారని చెప్పి అతి త్వరలో ఈ నిజాలు మొత్తం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ను సిబిఐ కూడా బయట పెట్టి ఖచ్చితంగా కూడా ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెను సంచలనంగా మారబోతున్నటువంటి ఒక కేసు. ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా మరి భవిష్యత్తులో అంటే గత ఇంకొన్ని రోజుల్లోనే అవినాష్ రెడ్డి జైల్లోకి వెళ్తాడా, అవినాష్ రెడ్డితో పాటు జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి కూడా జైల్లోకి వెళ్తారనేది మరొక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారిన పరిస్థితి. వీటన్నిటికీ నివృత్తి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం అతి కొద్ది రోజులనే వస్తుందని చెప్పేసి, అదేవిధంగా మరి ఒక ఆడబిడ్డ అయినా కూడా మరి రాయలసీమ బిడ్డగా మరి ఆ ఇంట్లోనే తనకి న్యాయం జరగకపోయినప్పుడు కూడా నిరాశను నిస్పృహకి చెందకుండా మరి బయటికి వెళ్ళి తెలంగాణ హైకోర్టులో పిలివేయడం కానీ లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళడం కానీ ప్రధానమంత్రి గారి దగ్గరికి లేకపోతే అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళడం కానీ లేదా ఇవాళ ఈ నెల 8వ తారీఖున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి ఒక లేఖ రాయడం కానీ ఇవన్నీ కూడా నిజంగా ఒక ఒంటరిగా ఉండి కూడా సునీతారెడ్డి గారు చేసిన పోరాటాన్ని కూడా మరి ఒక కడప పులివెందులోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి మన అందరూ కూడా ఒక గొప్పగా కీర్తించేటువంటి ఒక పోరాటం సునీతారెడ్డి గారు చేశారు. ఆ సునీతారెడ్డి గారు చేసిన పోరాటానికి ప్రతిఫలం ఖచ్చితంగా నిన్న ఈడీ అధికారులు వచ్చి సోదాలు చేసిన మనం తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కొన్ని రోజుల్లోనే వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపించారు, ఎందుకు చంపించారు, అక్కడ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన ఆయుధం ఏంటి, ఎన్ని కోట్ల రూపాయలు ట్రైల్ నడిచింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి ఎన్ని ఇచ్చారు, మిగతా డబ్బులు ఎటుపోయాయని పూర్తి నిజాలు కూడా అతి త్వరలో వస్తాయని చెప్పేసి